జనులు దేవునికంట హృదయపూర్వకంగా మొరపెడతారంట. అంటే మానవుని యొక్క జీవితంలో దేవునికి మొరపెట్టడం అనేది చాలా విలువైనటువంటి విషయం. దేవునికి ఎందుకు మొరపెట్టాలి? దేవునికి ఎందుకు మనం ప్రార్థన చేయాలి? దేవునికి ఎందుకు విజ్ఞాపన చేయాలి? హృదయపూర్వకంగా, అది కూడా అంటే మన బ్రతుకులో, మన జీవితంలో ఎదురవుతున్న శ్రమలు అనేకములున్నాయి, అనేకమైన శ్రమలున్నాయి. ఈ శ్రమలు ఉన్నప్పుడు నీవు కృంగిపోకూడదు. నీకు సహాయం చేసే దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేయాలి అనే అనుభవాన్ని ఇక్కడ మనకు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. శ్రమ వచ్చింది, నువ్వు కృంగిపోయావు, ప్రార్థన చేయటం లేదు అంటే అప్పుడు నువ్వేమవుతావనంటే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతావు. అంటే చేతగాని వాడి కింద అయిపోతావు, చేతగాని వారి కింద మీరు మారిపోతారు. దేవుడు ఏమంటున్నాడనంటే నీవు ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవునికి మొరపెడతావో ఆ మొర్ర నీకు ఎంత గొప్ప మేలు చేస్తుంది, అది ఎంత గొప్ప ఆశీర్వాదం కలుగు చేస్తుంది అంటే నువ్వు చేసే ఈ మొర్ర, నువ్వు పెట్టే ఈ మొర్ర, నువ్వు చేసే ఈ ప్రార్థన ఒక ప్రాకారముగా మార్చబడుద్ది. ఎవరైనా ఒక ఇల్లు కడితే దాని చుట్టూ గోడ కడతారు. ఎందుకని? అపవిత్రమైనవి, అశుద్ధమైనవి, ఏమాత్రము కూడా ఇంటిలోనికి రాకూడనటువంటివి ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఇంటి చుట్టూ ప్రాకారం కట్టుకుంటారు. ఒక గేటు పెట్టుకొని ఆ గేటు గుండా వెళతారు, ఆ గేటు గుండా వస్తారు, ఆ గేటుని క్లోజ్ చేసుకుంటారు. అలాగే నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు నష్టాన్ని, రెండవది కష్టాన్ని, నీకు దుఃఖాన్ని కలిగించేటువంటి అపవిత్ర సంబంధమైనటువంటివి నీ దగ్గరకు రాకుండా ఈ మొర్ర నీకు గొప్ప కాపుదలగా ఉంటుంది. అంటే గోడ ఎలా ఉంటుందో ఇంటికి ఒక అద్భుతమైన భద్రతగా నీ కుటుంబానికి, నీ కాపురానికి, నీ జీవితానికి, నీ బ్రతుకుకి ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రార్థన అంత గొప్ప కాపుదలనిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో నవంబర్ 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో నవంబర్ 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో నవంబర్ 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో నవంబర్ 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో నవంబర్ 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో నవంబర్ 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్డు, తాడేపల్లిగూడెం. వైజాగ్లో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో నవంబర్ 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానికొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. ముఖ్య గమనిక: కాకినాడలో నవంబర్ 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ నందు జరుగును. మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము. పెద్ద డోర్నాలలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్ద డోర్నాల. పాలకొల్లులో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్,
బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో నవంబర్ 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. వినుకొండలో నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో నవంబర్ 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో నవంబర్ 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. గుంతకల్లులో నవంబర్ 26వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో నవంబర్ 27వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. వీళ్ళ చిన్న మనవరాలకి వివాహ సంబంధం రావాలని, మంచిగా వివాహం జరగాలని చెప్పేసి ఈ సహోదరి ఇక్కడికి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. దైవజనులు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ సహోదరి అనుకున్నది, దేవుని పనిలో మా ధనము వాడబడి దేవుని పనిలో నేను భాగస్థురాలని అయితే దేవుడు మా విషయంలో జరగాల్సినటువంటి పనులు త్వరపెట్టి జరిగిస్తాడన్న ఆశతో ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన ఆ మరుసటి నెలలోనే వీళ్ళ మనవరాలికి మంచి వివాహ సంబంధం వచ్చింది. ఏప్రిల్ మాసంలో వివాహం జరిగింది. ఆ తర్వాత దేవాన్ని చిత్తమైతే నా మనవరాలిని దర్శించి వెంటనే ఆశీర్వాదమునకు సూచనగా గర్భఫలం కూడా దయచేయనని చెప్పేసి మరి ప్రార్థించిన అంజూర ఫలం తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వగా దేవాది దేవుని దయలో ఆ సహోదరి 3వ నెల దాటి 4వ నెల గర్భవతిగా ఉన్నది. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం. పాడేరు నుంచి వీరు వచ్చి ఉన్నారు. ఈమె భర్తకి మెడ పట్టుకుపోయి నరాలు సమస్యతో అటు ఇటు తిప్పలేని పరిస్థితి అట. వైద్యులైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందయ్యా అని చెప్పారట. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి పాలకొల్లులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుడు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలం నా భర్తకు పెడతాను, దేవుడే నా భర్తను స్వస్థపరుస్తాడు, వైద్యులైతే ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలని అంటున్నారు, కత్తిఘాటు పడకుండా నా భర్తకు బాగైతే అంత కూడా మంచిగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుని ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకుంటాను ఆయన అని చెప్పేసి వీరు ఇక్కడికి రావడం జరిగింది. తైలములతో అభిషేకించబడ్డారు ఈమె, తన భర్త. అలాగే అంజూర ఫలాన్ని దైవజనుల చేతి మీదుగా ప్రార్థించి ఇవ్వగా తీసుకున్నారు, భుజించారు. దేవుని దయ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్తకి మెడ నరాల దగ్గర ఉన్నటువంటి ఆ తల అటు ఇటు తిప్పగలేని ఆ పరిస్థితి ఏదైతే ఉన్నదో అదంతా కూడా దేవుడు తీసివేశాడు. ఇప్పుడు పూర్తి స్వస్థత పొందుకున్నాడు. దేవుడిచ్చిన స్వస్థతను బట్టి నేను అనుకున్న విధంగా సాక్ష్యాన్ని పంచుకుని ఈరోజు ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి వస్తున్నానని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో డిసెంబర్ 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, విజయవాడ. హైదరాబాద్లో డిసెంబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో డిసెంబర్ 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరబల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, రేపల్లె, బాపట్ల జిల్లా. ఆత్మకూరులో డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఒంగోలులో డిసెంబర్ 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో డిసెంబర్ 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
జీపీఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.